అర్థం చేసుకోండి. మొదటిగా భక్తుడు ఏమంటున్నాడంటే, నేను చేసిన పాపము బహుఘోరముగా ఉన్నది, నా ఘోరమైన పాపము నుండి నువ్వు నన్ను క్షమించాలి. రెండవది, అదే పాపమును బట్టి నేనేం పడుతున్నానంటే బాధ, వేదన పడుతున్నా. కనుక ఈ పాపము నుండి నన్ను క్షమించాలి నువ్వు. రెండు విషయాల్లో కూడా భక్తుడు ఇదే మాట రాస్తాడు. పాపమును బట్టి బాధ కలిగిద్ది, పాపమును బట్టి వేదన కలిగిద్ది. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపము చేస్తూ బ్రతికే జీవితంలో, కుటుంబంలో కానీ విశ్వాస జీవితంలో కానీ బాధ ఉండిద్ది, వేదన ఉండిద్ది. ఎందుకంటే భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించు. నేను బాధపడుతున్నా, వేదన చెందుతున్నా, నా పాపములన్నిటిని నువ్వు క్షమిస్తేనే నేను వేదన నుంచి, బాధ నుంచి విడుదల నొందుతా. ఈరోజు ఒక ప్రశ్న మీకు వేయాలని ఆశపడుతున్నా నేను. అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్మినట్టు మీరు? యేసు ప్రభువుని ఎందుకు నమ్మారు మీరు? ఎందుకు నమ్మారు మీరు యేసు ప్రభువుని? ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభువుని అన్నది నీకు అర్థం కావాలి. ఇప్పుడున్న సమాజంలో బయటికి వెళ్ళి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అమ్మా అంటే, ఒక అమ్మనిద్ది, నాకు బాగా తలనొప్పి వచ్చింది, ఆ తలనొప్పి రావటంతో నేను ప్రార్థన చేసుకున్నా, నా తలనొప్పి తగ్గితే నేను నిన్ను నమ్ముకుంటానని. ఇంకొక ఆమె, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి, ఈ కీళ్ళ నొప్పులు తగ్గితే నేను నిన్ను నమ్ముకుంటానని ప్రార్థన చేసుకున్నట్ట నమ్ముకుంది. ఇంకొక ఆయన, నాకున్న బలహీనతలను బట్టి, నా సమస్యలు ఎక్కువ అవటాన్ని బట్టి, నా అప్పుల భారము, నా ఇంటి సమస్యలు ఎక్కువ అవటాన్ని బట్టి నేను యేసయ్యను నమ్ముకున్నా. మరొకరు, నాకు గర్భఫలం ఇస్తే నేను యేసయ్యను నమ్ముకుంటానని చెప్పారు. మరొకరు, నాకు చక్కని వివాహం అయితే నేను యేసయ్యను నమ్ముకుంటానని తీర్మానం తీసుకున్నా. మరొకరు, నేను చేస్తున్న వ్యాపారము చక్కగా వర్ధిల్లితే యేసయ్యని నమ్ముకుంటానని ప్రమాణం చేసుకున్నా. మరొకరు, నేను చేస్తున్న వ్యవసాయము పంటలు పాడి సమృద్ధిగా పండితే నేను యేసయ్యలో జీవిస్తానని తీర్మానం తీసుకున్నా. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నీ రోగం పోవటానికి యేసు ప్రభువుని నమ్ముకోవాలా? నీ వ్యాపారం అభివృద్ధి చెందటానికి యేసు ప్రభువుని నమ్ముకోవాలా? లేదు నీ పాడి పంటలు, పశువులు సమృద్ధిగా నీకు ఇంటిలో ఉండటానికి యేసు ప్రభువుని నువ్వు నమ్ముకోవాలా? లేదు నీ తలనొప్పులు, నీ కీళ్ళ నొప్పులు, నీ నడువు నొప్పులు పోవటానికి యేసు ప్రభువుని నమ్ముకున్నావా నువ్వు? అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావంటే, నిన్నెవరైనా లోకములో ప్రశ్నిస్తే 3 సమాధానాలు నువ్వు చెప్పేటట్లుగా విశ్వాసములో బ్రతకాల. ఈ 3 విషయాలు నువ్వు నేర్చుకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావని నిన్నెవడన్నా అడిగితే, నేనేమీ లేనప్పుడు ప్రార్థన చేశా, నాకు అన్నీ ఇచ్చిండు, అందుకే నేను యేసు ప్రభువుని నమ్మానని చెప్పకూడదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్మావని నిన్నెవడన్నా అడిగితే, నా రోగం పోయింది, నా నొప్పులు పోయినాయి, నా ఇబ్బందులు పోయినాయి, నా ఇరుకులు పోయినాయి, నా సమస్యలు పోయినాయి, అందుకు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పకూడదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావంటే, నాకు ఇల్లు ఇచ్చిండు, గేదెలు ఇచ్చిండు, పొలం ఇచ్చిండు, అర్థమైందా? చక్కని కొడుకుని ఇచ్చిండు, కోడల్ని ఇచ్చిండు, బిడ్డల్ని ఇచ్చిండని కాదు. ఈ విషయాల్లో చెప్పుకుంటూ కాదు నువ్వు క్రైస్తవ్యంలో బ్రతకాల్సింది. ఇది కాదు యేసు ప్రభువుని నమ్ముకోవటానికి మార్గం, ఇది కాదు. అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే, నీకు బాగా అర్థమయ్యే విషయం ఒకటి చెబుతాను నేను.
భూప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు అని పిలువబడిన వారు ఉన్నారు, దేవతలు అని పిలువబడిన వారు ఉన్నారు, పిలిపించుకుంటున్న వారు ఉన్నారు, పిలువబడుతున్న వారు ఉన్నారు, ఏర్పాటు చేయబడుచుకున్న వారు ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా గాని భూమి మీద పాపములను క్షమించగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఇంకొద్ది గట్టి చెబితే ఏమైంది? భూమి మీద పాపములను క్షమించగలిగిన దేవుడు ఒక్కడికే అధికారం ఉంది. ఆ అధికారము కలిగిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుడు కనుక నిన్నెవరైనా నీ దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఎందుకు నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు చెప్పాల్సిన మాట, మా పాపములను క్షమించే దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 10. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు బాగా తెలియాలి. చాలు. ఇప్పుడు యేసు ప్రభు జన సమూహంతో చెబుతున్న మాట ఏమిటంటే, మీ భూమి మీద అసలు సమస్త జనులకు పాపములు క్షమించదగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది దేవుని కుమారుడు అనబడుతున్న నాకు మాత్రమే అధికారం ఉన్నది, మరెవరికి అధికారం లేదు. ఎవరు కూడా పాపములు క్షమించలేరు, క్షమించటానికి అర్హత కలిగిన వారు కూడా లేరు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే పాపములను క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిన్నెవడన్నా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావురా నాయనా అంటే 2 ఎకరాలు వేసా, అర్థమైందా? 30 ఎకరాలు వేసా, 2 గేదెలు కొన్నా, 1 బకెటే ఇచ్చిద్ది అనుకున్నా, 2 బకెట్లు ఇస్తుంది, ప్రార్థన చేయగా ఫలించింది. ఇది కాదు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నవరా నాయన నిన్ను అడిగితే ఒక క్రైస్తవుడు నోటిలో నుంచి రావాల్సిన మాట, నా పాపములను క్షమించదగిన దేవుడు ఆయన ఒక్కడే. ఈ భూమి మీద నా పాపములను క్షమించదగిన పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయనే. కనుకనే నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నా. సమాజంలో చాలా మంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అంటే ఈ సాకులే చెబుతా ఉంటారు. ఈ సాకులే. అప్పుడు కొద్దిగా ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు వెనక కొద్దిగే ఉండేది, ఇప్పుడు వెనక బాగా పెరిగింది. ఇది కాదండి యేసు ప్రభుని నమ్ముకోవటానికి ఆధారాలు. నీ రోగము, నొప్పులు, నీ బాధలు కాదు. అసలు నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే నా పాపములను క్షమించదగిన దేవుడు ఆయన ఒక్కడే. అది ఎంత పాపమైనా సరే. ఇప్పుడు భక్తుడైన దావీదు అనే మాట ఏంటంటే, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి నా పాపములను క్షమించు. ఆ పాపమును బట్టి నాకు బాధ, వేదన కలుగుతుంది ప్రభువా. ఇప్పుడు ఈ పాపములో ఉన్న ఒక వ్యక్తి భయంకరమైన బాధ, వేదన చెందుతూ యేసు ప్రభు ఉన్న స్థలము దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. పాపములో ఉన్న వ్యక్తి, పాపపు స్వభావంతో బ్రతుకుతున్న వ్యక్తి బాధ, వేదన చెందుతున్నాడు. ఆ బాధ, ఆ వేదన చెందుతున్న ఆ వ్యక్తిని యేసు ప్రభు చూసి అంటాడు కదా, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరుపునెత్తుకొని వెళ్ళిపో. హల్లెలూయా. భయంకరమైన బాధ, వేదనకు చెందుతున్నాడు ఈ వ్యక్తి. ఆ బాధ, వేదనను చూసిన 4 వ్యక్తులు యేసు ప్రభు ఉన్న స్థలం దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవడంటే పక్షవాతం కలిగిన వాడు.
ఇప్పుడు ఆ వ్యక్తిని యేసు ప్రభు క్షమించాడు. ఎలా క్షమించాడంటే, నీ రోగం నయమైంది పో అని అనలేదు, నువ్వు స్వస్థత పొందుకున్నావు పో అని అనలేదు, నీకు మంచి ఆరోగ్యం కలిగిందిలే పో అని అనలేదు. అక్కడ యేసు ప్రభు వాడిన పదం ఏంటంటే, 5వ వచనం చదువు. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయ గలవానితో చెప్పాను. ఎవరితో చెప్పాడండి? పాపములో ఉన్న వ్యక్తితో. పాపము చేసి బాధపడుతున్న వ్యక్తి, పాపము చేసి వేదనలో ఉన్న వ్యక్తిని చూశాడు యేసు ప్రభు. చూసి అంటున్నాడు కదా, ఇదిగో నీ పాపములు నిశ్చయంగా క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి ఇప్పుడు ప్రజలు అంటున్నారు కదా, పాపములు క్షమించటానికి ఎవడో? దేవుని కుమారుడే తప్ప, దేవుడే తప్ప పాపములను క్షమించదగిన వాడు ఎవడు లేడు. వాళ్ళు ఎరగకుండా మాట అంటున్నారు, కానీ నువ్వు నేను ఎరిగాము. ఎలాగో తెలుసా? నా పాపములను క్షమించిన దేవుడు యేసయ్యా. నువ్వు ఎరిగిన తర్వాత నువ్వు చెప్పాలి, మరి నువ్వు సాక్షిగా నిలబడాలి భూమి మీద. నీ ఇంటికి అనేక మంది వస్తారు, నీ గుమ్మములు అనేక మంది వస్తారు, నీ వీధుల్లో అనేక మంది వస్తారు, నువ్వు ఉన్న స్థలములలో అనేక మంది వస్తారు, నువ్వు ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర వస్తారు, దినానికి వెళ్ళింది అనేక చోట్ల నీకు ఎదురవ్వాల్సిన వాళ్ళు ఎదురవుతారు. నిన్ను అడుగుతారు, నీ పద్ధతిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నడిపింపును బట్టి కొంతమంది అడుగుతారు. కొంతమందిని మీరు ప్రార్థనకి వెళ్తారా అని అడుగుతారు నిన్ను. నేను హైదరాబాదు ప్రాంతం నుంచి బస్సులో వస్తున్నప్పుడు నన్ను ఎప్పటి నుంచో అడగలని నా పక్క సీట్ అయినా కాచుకొని చూస్తుండంట. నేనేమి తెల్ల బట్టలు ఏమి వేసుకోలే, నేను మామూలు సివిల్ డ్రెస్సులు నెలని ఈ పింకీని చింతల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు బస్సులో వస్తున్నా నేను. ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నంట నన్ను. నేనేం చేసి ఆయన అడుగుతాడని నాకేం తెలుసు. బండి ఎక్కడి కాంచి శుభ్రంగా నిద్రపోయా. ఏసీ బస్సు చక్కగా సూర్యాపేట వచ్చిందాక నిద్రపోయా. కాస్త మార్గంలోకి వచ్చిన తర్వాత బస్సు ఆగింది. బస్సు ఆగిన తర్వాత మేము లేచి కాస్త కిందకి వెళ్ళి స్నాక్స్ అయి తిని పైకి వచ్చాక ఆయన అడుగుతుండు, అయ్యా మీరు ప్రార్థనకి వెళ్తారా, మీరు క్రైస్తవులా అని నన్ను అడిగిండు. ఆయన పేరు భాస్కర్. పోవాడు అజయ్ కుమార్కి సంథింగ్ రైట్ హ్యాండ్కి సంథింగ్ ఏదో పని చేస్తాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పాస్టరా, మీరు ప్రార్థనకి వెళ్తారా, మీరు క్రైస్తవులా అని అడిగి. ఎందుకు అడిగిండు? నేనేమి తెల్ల బట్టలు ఏమి వేసుకోలే, తెల్ల సొక్కా వేసుకోలే, తెల్ల ప్యాంట్ వేసుకోలే. నిన్ను అనేక మంది అడుగుతారు. ఎలాగో తెలుసా? నీ ప్రవర్తనను బట్టి, నీ విధి విధానాన్ని బట్టి. ఆయన నన్నెందుకు అడిగిందంటే, నా ఎదురుకు టీవీ పెట్టారు, బస్సులో టీవీ ఉంటుంది తెలుసుగా, టీవీ పెట్టారు. ఇప్పుడు ఆ టీవీ చూడలే నేను. జనం అందరూ ఏం చూస్తున్నారు? నేను ఆ సౌండ్కి ఈ కచ్చిపు కట్టుకుంటున్నా, ఇట్ట తిరుగుతున్నా, నాకు నిద్ర రాపోయినా కళ్ళు మూసుకుంటున్నా గట్టిగా. ఏమండి, ఇక అటు చూడలే నేను. నా పక్కేమిటాడు హాయిగా ఎంజాయ్ చేస్తుండ్రు, నన్ను చూస్తుండ్రు ఎంజాయ్ చేస్తుండ్రు, నన్ను చూస్తుండ్రు ఎంజాయ్ చేస్తుండ్రు. నేను చూడలే. పోనీ బ్రేక్ వేసినప్పుడన్నా ఏమన్నా టీవీకి వెళ్ళి చూస్తాడని చూస్తాడంట. నాకెళ్ళి బ్రేక్ వేసినప్పుడన్నా కొద్దిగా ఇట్లా వేసి ఓ ఈయన కూడా నవ్వుతాడేమో నాకెళ్ళి చూస్తుండంట. నేను చూడలే. వాడు అపవాదిగాడు నేనున్నాననేమో సౌండ్ ఇంకా ఎక్కువ పెట్టిండు. మామూలుగా పెట్టలే, ఏసీ బస్గా ఫుల్గా పెట్టిండు సౌండ్. ఇంకేం చేయాలి అర్థం. కచ్చిపు గట్టికి కట్టుకొని ఏదో నిద్ర వచ్చిరా అన్నట్టు గిట్ట పడుకున్నా. ఆడవో ఏం నిద్ర పోలేదని అనుకుంటున్నంట మనసులో. నేను అడిగా, నన్ను ఎలా గుర్తుపెట్టిను నువ్వు? నేను ప్రార్థనకి వెళ్తానని ఎలా గుర్తుపెట్టినవు అయ్యా అన్న. అంటే నీ ప్రవర్తనే చూపిస్తుంది. ఇది నిజమేనా అన్నాడు. నిజమే.
నేను జీవం కలిగిన దేవుని సేవకుణ్ణి. అంటే ఎక్కడ ఉన్నా కానీ మీరు బస్సు ఎక్కితే ఎవడు ఉండడుగా, మన ఊరోడు ఎవడన్నా ఉంటాడండి? అయ్యగారు ఉంటాడా, ఏలియా ఉంటాడా, సతీష్ ఉంటాడా? ఎవడు ఉండడు. మన ఇష్టం. హైదరాబాద్ పోయిందా 3 సినిమాలు వేస్తాడు వాడు. ఈ 3 సినిమాలు చూసి నువ్వు మధ్యలో సూర్యాపేట పోయాక థమ్సప్ తీసుకుంటూ, స్ప్రైట్ తీసుకుంటూ, పాప్కార్న్ తీసుకుంటూ, అవి తినుకుంటూ శుభ్రంగా నెవరేసుకుంటూ ఆ సినిమా మొత్తం ముగించాక మళ్ళీ ఇంటికి పోయి క్షేమంగా చేర్చును ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అంటూ, ప్రయాణంలో ఎంత దీర్ఘ కృప నాకు ఇచ్చినవు అయ్యా అంటూ. నేను ఇది ఎక్స్పీరియన్స్గా కనుగొన్నా. నేను పరిచర్య చేసే దినాలలో హైదరాబాదు ప్రాంతం నుంచి ఒక సేవకుడు వచ్చిండు. నేను ఇంక సేవకుడిని కాల, పరిచర్య చేస్తున్నా. మీటింగ్ అయిపోయింది. ఇక ఆ అయ్యగారు ఏం చేసినట్టు ఈ అయ్యగారిని తీసిపోయి బస్సు ఎక్కించిరాయ్యా అన్నాడు. నేను ఆ అయ్యగారిని ఎక్కించి ఇటు తిరిగి వచ్చా. ఆయన సీట్లో కూర్చుంటాడుగా, కొద్దిగా ఇటు వచ్చి అయ్యగారికి కొద్దిగా టాటా చెబుదాం, మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏందో అని చెప్పేసి నేను ఇటు తిరిగి వచ్చా. నేను ఇటు తిరిగి వచ్చే లోపల అయ్యగారి సీట్లో కూర్చొని గిట్ట పెట్టుకున్నాడు. నేనే ఈయన ఎవరని పిలుతున్నారా ఏంది, ఎవరేమన్నా మాట్లాడుతుండా ఏంది అనుకుంటున్నాను. నేను గ్లాస్ వేసింది అయ్యగారు అన్నగాని చూడలే. నాకు వెళ్ళి అసలు ఏనే అంత ఎదరకపోయి చూస్తే బొమ్మ వేస్తుంది. సమర్పణ లేని జీవితం. క్రైస్తవుడే అపవాదికి ఎక్కడ స్థానం ఇవ్వకూడదు. మనం ఎవరు గట్టిగా చెప్పరేందాక, ఎవరు టీవీ మాత్రం గట్టిగా చూస్తారు. మన మోసే కాలు మీద కాలు వేసుకొని చూస్తుండు, ఇట్టంటుండు. వాడికి మామూలు గీలే. మొన్న మళ్ళీ ఏమి ఎరగనోళ్ళలాగే ఏందిరా టీవీ చూస్తున్నా. అరే ఏంది రావాల్సిన పడుకున్న వాళ్ళు నువ్వు టీవీ చూస్తున్నావు అంటే, వాడు అసలు నేను పాపమే చేయలేదు, నువ్వేంది నా మీద పాపమేత్తనం అన్నట్టు చూస్తుండు. నేను అసలు పాపమునే ఎరగను, నువ్వు పాపం చేసినట్టు ఏందంటాడు వాడు. అరే నువ్వు చూసినవు గారు, నా కళ్ళారా వచ్చి చూసే గారా అంటే అది పరిశుద్ధులకు తగినది కాదు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్మిను? నీ పాపములను క్షమిస్తున్నాడని నమ్మిను. ఇప్పుడు సమాజంలో నిన్ను అడుగుతారు. నేను ఆయనకు చెప్పిన మాటలే మీకు చెబుతున్నా. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన నన్ను అడిగిండు, యేసు ప్రభుని నువ్వు ఎందుకు నమ్మినవయ్యా అని నన్ను అడిగిండు. ఆయన కోదాడు వచ్చేంత వరకు ఆయనకు గొప్ప ప్రసంగం చేశా. పక్క అన్యుడు నిలువెత్తున బొట్టు పెట్టిండు. చెప్పిన ప్రసంగం ద్వారా నా నెంబర్ తీసుకున్నాడు. ఈరోజు ఆ చాటింగ్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు నమ్మిన యేసు ప్రభువునంటే, మొట్టమొదటిగా నేను చెప్పిన మాట, ఈ భూప్రపంచంలో దేవతలు దేవుళ్ళని పిలువబడేవారు ఎంతమంది ఉన్నా గాని మానవుడు పాపాలు క్షమించదగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ రోజు వేదన బాధలో ఉన్నవాడిని యేసు ప్రభు చూసి చెప్పిన మాట, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములకి లేవు కనుక నువ్వు మరెన్నడూ ఎక్కువ కీడు నీకు రాకుండానట్లుగా మరెన్నడూ పాపం చేయమాకని దేవుడు చెప్పదాకా చెప్పిండు. దయచేసి ఒక విశ్వాసిగా నువ్వు గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్మిను అని నిన్నెవరైనా అడిగితే నువ్వు చెప్పాల్సిన మాట, నా పాపములను క్షమించే దేవుడు ఆయన ఒక్కడే, కనుకనే నేను ఆయన నమ్మాను, ఆయన ఆరాధిస్తున్నా. నమ్మటమే కాక ఆయన రక్షిస్తాడు పాపములో నుంచి. రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపములో ఉన్నవారు తన ప్రజలు తన పాపముల నుంచి విడుదలనివ్వటానికి యేసు ప్రభు ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. చెప్పాగా, ఒకరోజు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు యేసు ప్రభు. విస్తారమైన పాపములలో ఉన్న వ్యక్తి వచ్చింది. భయంకరమైన పాపపు బ్రతుకులో ఉన్నది ఆమె. వ్యభిచారమా పుట్టింటితో సమానం అయిపోయింది ఆమెకి. అక్రమ సంబంధమా మెట్టినింటితో సమానం అయిపోయింది ఆమెకి. ఇక కైనీలు, జర్దాలు, పానుకులు, ఇక అలవాటు లేనిది ఏమీ లేదు ఆమెకి. విపరీతమైన పాపములో ఉన్నది ఆమె. అంత పాపములో ఉన్న స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ స్త్రీ అంట యేసు ప్రభుని విస్తారముగా ప్రేమించిందంట. అంటే నమ్మింది ఆమె. నేను చేసిన పాపానికి, ఇప్పుడు దావీదు అనేది అదే, నా ఘోరమైన పాపము నుండి నువ్వు నన్ను విడిపించు ప్రభువా, నన్ను క్షమించు. ఆ రోజు ఘోర పాపములో ఉన్న, విస్తార పాపములో ఉన్న స్త్రీ నమ్మింది ఏమిటంటే, నా పాపములను క్షమించదగిన దేవుడు ఈ పట్టణానికి వచ్చాడు కనుక ఆ నజరేయుడైన యేసు క్రీస్తు దగ్గరికి వెళితే నా పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విస్తారమైన పాపములో ఉన్న స్త్రీ పాపములను లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి. ఇట్రారా, ఇది అవుట్లో ఉందా చూడు. లైవ్లో ఉన్న వాళ్ళకి వాల్యూమ్ పోవట్లేదంట, మాట రావట్లేదంట. అవుట్లోనే ఉంది అది, ఒకసారి చెక్ చేయండి. సౌండ్ రావట్లేదని చెప్పారు. ఓకే. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఎంత పాపములో ఉందండి ఏమా? విస్తారమైన పాపములో ఉందేమే. నెంబర్ 1, నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావని నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన మాట చెప్పండి. యేసు ప్రభు నా పాపములను క్షమించే దేవుడు, క్షమించిన దేవుడు, అందుకే ఆయనను నేను నమ్మి ఉన్నాను. రెండవది, యేసు ప్రభు నువ్వెందుకు నమ్ముకున్నావని నిన్నెవరన్నా అడిగితే రెండవ మాట నువ్వు చెప్పాల్సింది, నా పాపముల నిమిత్తము చనిపోయిన దేవుడు ఆయన ఒక్కడే. మీ సొమ్ము ఏమైనా పోతుందా? ఇంట్లో ధనం ఏమైనా పోతుందా? మరి గట్టి చెప్పొచ్చుగా. మంచిగా కూర్చోండి, పర్ఫెక్ట్ కూర్చోండి, సిట్రైట్ అవ్వండి, టిఫిన్ ఉంది. దేవుని మందిరంలో చాలా చక్కగా మర్యాదగా కూర్చోవాలి, అది అగపడాలి నాకు. రెండవ మాట ఏమిటంటే చెప్పండి, నా పాపముల నిమిత్తము చనిపోయిన దేవుడు ఆయన ఒక్కడే. గట్టి చెప్పు, నా పాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:29 చూడండి. మరునాడు యోహాను యేసు ప్రభువును చూడగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకోను దేవుని గొర్రె పిల్ల. ఎంతమంది పాపాలను మోసిండేనా? నీ ఒక్కడిది కాదు, నా ఒక్కడిది కాదు. ఒక కులము, ఒక మతము, ఒక భేదము, ఒక వర్గము, ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక ప్రాంతం, ఒక జిల్లా, ఒక పట్టణము, ఏ భేదము లేదు.
లోకములో ఉన్న సర్వజనులందరి పాపమును మోసుకొని పోయిన దేవుడు ఆయన ఒక్కడే. అసలు ఆయనలో పాపము లేదు. ఆయనలో ఎంత మాత్రం కూడా పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడైన. అయినా కానీ మనుష్యుల పాపాలను మోసిన దేవుడు ఆయన. అబ్బాయి వాక్య వినయ్యా. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చూడండి. నా యందు పాపమున్నదని అసలు ఎవరైనా చెప్పగలుగుతారా? యేసు ప్రభువులో పాపము ఉన్నదని ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. ఆయన నడకలో పరిశుద్ధత, ఆయన మాటలలో పవిత్రుడు, ఆయన చూపులలో పరిశుద్ధుడు. ఏ విషయములోనైనా కానీ పాపము లేని దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే ఆ దేవుడు ఏం చేశాడంటే లోకములో ఉన్న ప్రతి మనిషి పాపాన్ని, ప్రతి మనుగడ పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని దారంగా పోసాడు బిడ్డలారా ఆయన. అందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్మాలి. నీ అప్పుల సమస్యల కోసం కాదు, నీ రోగ సమస్యల కోసం కాదు, నీ బలహీనతలు, నీ కుటుంబ సమస్యల కోసం కాదు, యేసు ప్రభువుని నువ్వు నమ్మాల్సింది. నేను మొన్న వానకలు పోయేటప్పుడు ఒక ఇల్లు కోసం తెగ దేవులాడా. ఆ ఇల్లు దొరకలేనా? ఒక సంవత్సరం క్రితం ఒక ముసలాం ఫోన్ చేసి నాకు మోకాలు నొప్పులు పోతే నీకు 500 కానుక పెడతానంది. నాకు మోకాలు నొప్పులు పోయేటట్టు ప్రార్థన చేయి, నీకు 500 కానుక పెడతానంది. ఏ ఊరో తెలుసా? ముష్టికుంట. నేను వానకలు పోతున్నాగా ముష్టికుంట పోయి ఆ ఇల్లు కోసం మొత్తం దేవులాడా. అసలు ఈ ముసలం ఉందే లేదా? ఈ కాళ్ళు తగ్గినాయే లేవా? అసలు తీసుకున్న తీర్మానంలో బతికిందే లేదా? ఏదన్నా పేరు చెప్పి ఆ పేరు నేను గుర్తుపెట్టుకోలే, సంవత్సరం అయిందిగా. నీ బలహీనతలు అన్నది కదా, నా మోకాలు నొప్పులు పోతే నేను యేసయ్యని నమ్ముకుంటానంది. అందుకు నేను ఆమెను దేవులాడింది, డబ్బుల కోసం కాదు, 500 రూపాయల కానుక కోసం కాదు. నా మోకాలు నొప్పి పోతే నేను యేసయ్యని నమ్ముకుంటానంది. నీ బలహీనతలను బట్టి కాదు యేసు ప్రభువును నువ్వు నమ్మాల్సింది, నీ సమస్యలను బట్టి కాదు. నువ్వు నమ్మాల్సింది ఏమిటంటే మొదటిగా నా పాపాలను క్షమించే దేవుడు ఆయన, రెండవది నా పాపముల నిమిత్తం మరణించిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన శరీరం మీద పాపమును మోపారు. రోమీయులకు రాసిన పత్రిక 8:4 చూడండి ఒక్క మాట. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి యావత్తు నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడే తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపము లేదా ఆయన మీలో, కానీ శరీర కోరికలతో బ్రతుకుతున్న మన బ్రతుకును మార్చటానికి తన సొంత కుమారుడినే తన శరీరం మీద మన పాపాన్ని మోపి శిక్షించాడు. అందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్మాలా. నీ బాధలు, నీ కష్టాలు కాదు, అవి పక్కన పెట్టు. మొదటిగా నిన్నెవడన్నా అడిగితే ఈ విషయాన్ని చెప్పు. నా పాపములు క్షమించే దేవుడు ఆయన, నా కోసం మరణించిన దేవుడు ఆయన. అందుకే నేను ఆయన నమ్మాను, అందుకే నేను ఆయన ఆరాధిస్తున్నాను. భక్తుడైన పౌలు చెప్పే మాట కూడా అదే. మన పాపముల నిమిత్తం మృతి పొందాడు క్రీస్తు.
మొదటి కొరింథీకి రాసిన పత్రిక 15:3 చదువు ఒకసారి. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయిందా లేదా? మృతి పొందిందా లేదా? ఎవరి పాపముల నిమిత్తం? మన పాపముల నిమిత్తం. మన పాపముల నిమిత్తం చనిపోయాడని మనం ఎరిగాము. ఎరిగి బాప్తిస్మం పొంది ఏం చేస్తున్నాం? యేసయ్యని పాదాలతో తొక్కుతున్నాం. నేను ఒకసారి చెప్పాను మీకు, పడుకోబెట్టల్లా చెప్పా ఒక పిల్లగాడిని, మీరు చేసే పాపమును బట్టి ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా మద్యం జోలుకుపోతే నువ్వు యేసు ప్రభువుని తొక్కుతున్నట్లు, అబద్ధమాడితే తొక్కుతున్నట్లు, ద్వేషం ఉంటే తొక్కుతున్నట్లు, కపటం ఉంటే తొక్కుతున్నట్లు, లోక సంబంధమైన పాపపు భోగము నీలో పనిచేస్తే యేసు క్రీస్తు ప్రభుల వారిని పాదాలతో తొక్కుతున్నట్లు. కానీ నీకు తెలుసు ఆయన నా పాపముల నిమిత్తం చనిపోయాడని. తెలియని వారుంటే చేయి పైకెత్తండి. నా పాపముల నిమిత్తం ఆయన చనిపోలేదు అని ఉంటే చేయి పైకెత్తండి. నా పాపముల నిమిత్తమే ఆయన మృతి నొందాడు అని ధైర్యంగా చేయి పైకెత్తు. ఏంది? ఒకటి లేదు, రెండు లేదా? నమ్మట్లేదా మీరు? నమ్మకుండే బాప్తిస్మాలు పొందారా? నీ పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు అని చేయి పైకెత్తు. చనిపోయిండుగా, మృతి పొందిండుగా, మరి ఆ చెయ్యిని వేసిపోయి ఎందుకు ఆడబెడతావు? ఆ చెయ్యిని వేసిపోయి ఎందుకు ఆడబెడతావు అంటున్నా. రెండు చేతులు నలపటం ఎందుకు? నోరు తెరిచి అబద్ధాలు ఎందుకు? బూతులు ఎందుకు? సరస్సుక్తులు ఎందుకు? నీకు తెలుసు నీ పాపముల నిమిత్తం ఆయన చనిపోయిండని, నీ పాపముల నిమిత్తం ఆయన మృతి పొందిండని తెలుసు నీకు. కళ్ళు కాయలు కాసేటట్లుగా చూడరానివి చూడటం, చెవులు పగిలిపోయేటట్టుగా వినరాని వినటం, కాళ్ళకు కాయలు కట్టేటట్లుగా వెళ్ళరాని చోట్లకు వెళ్ళటం, చేతులకు బొబ్బలు వచ్చేటట్లుగా చేయరాని పనులు చేయటం, శరీరం అలసిపోయేటట్లుగా, అవయవాలు కృంగిపోయేటట్లుగా, జీవితంలో శాపం ఎదురయ్యేటట్లుగా ఎందుకు ఈ రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతకాలి? నీకు తెలుసు ఆయన నీ పాపముల నిమిత్తం చనిపోయాడు, తెలిసినా నువ్వు పాపం మానట్లేదు. పాపం మానని వాడు బుద్ధిహీనుడు, పాపం మానని వారు మూర్ఖులు. అది నేననే మాట కాదు, పరిశుద్ధ గ్రంథం అంటుంది. జీవితంలో ఒకసారి గాయమైన తర్వాత మరలా దాని జోలికి పోకూడదు, మరలా గాయాన్ని రేపుకోకూడదు, దాని వైపు చూడకూడదు. ఒక శుద్ధను మేకు తీసుకొని గోడ కొట్టేటప్పుడు ఆ శుద్ధి వచ్చి చెయ్యి మీద పడింది అనుకో, మళ్ళీ పోయి అట్నే కొట్టుకుంటారా? ఇది బాగా తగిలింది, భలే తగిలింది, ఎర్రగందింది అని కొట్టుకుంటారా? భయం ఉండిద్దా లేదా? వామ్మో మరలా ఈ సుత్తి జోలికి, మళ్ళీ ఈ మేకు జోలికి నేను పోకూడదు. నువ్వు రక్షించబడ్డు, పాపంతో నీకేంటి పొత్తు? పాపపు స్వభావంతో నీకేంటి? పాపపు ఆలోచనలతో నీకెందుకు? పాపపు కోరికలతో నీకెందుకు? నిన్ను పరిశుద్ధులుగా చేశాడు దేవుడు, పరిశుద్ధుల సహవాసంలో నిలబెట్టాడు దేవుడు. కనుక నీ జీవితంలో పాపానికి స్థానం ఇవ్వకూడదు. ఎంత మాత్రము కూడా పాప సంబంధమైన ఆలోచనలకు స్థానం ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా?
నా పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నమ్మాలి యేసు ప్రభువుని? రెండోది, యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలా? నా పాపముల నిమిత్తం మృతి పొందెను. చెప్పండి. మా కాదు, మా ఎందుకు గలుపుతును? పక్కెమటోళ్ళు ఎప్పుడు గలపకూడదు పాపం దగ్గర. ప్రార్థనలో కూడా మా పాపాలు క్షమించాయి అంటారు. మా పాపాలతో నీకెందుకు? నీ పాపం అని ఒప్పుకోవాలి. ఎవరి పాపం? మా పాపం. మా పాపం అంటే అందరు కలిసి చేశారా? అందరు కలిసి చూశారా టీవీ? మేమందరం వచ్చినామేంది మీ ఇంటికి? నువ్వే సినిమా చూస్తే ఆ సినిమా మేము చూసినావయ్యా? ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి? నా అనాలి, మా అనకూడదు. మిస్టేక్ కాకూడదు. నా స్వభావం, నా పాపము. అక్కడ ఏమంటుండ దావీదు? నా పాపము బహు. మా ఇంటి వాళ్ళందరూ పాపం అంటుండ, నా పాపం అంటుండ అక్కడ. ఇప్పుడు నువ్వేం చెప్పాలా ఎవడికని చెప్పేటప్పుడు? మనందరూ అన్నం అనుకో, నేను ఎప్పుడు పాపం చేశాను అంటాడు వాడు. మనందరి పాపాల నిమిత్తం నా పాపం అని చెప్పాడికి. తర్వాత అవకాశం ఇచ్చిండి ఇక దేవుడు నీకు సువార్త చెప్పడానికి. అందరూ అనకుండా, అనకుండా నా పాపం అను. ఏం పాపం చేసినవారు నువ్వు అంటే, అసలు నేను యేసు ప్రభుని ఎరగకపోవటమే పెద్ద పాపం చేశా. లోక సంబంధంగా టీవీలు చూసి పాపం. టీవీ చూడటం కూడా పాపమేనా అంటాడు. నిజం, పెద్ద పాపం అది. సువార్త చెప్పటమే నీ పని. కానీ అవకాశం ఇస్తున్నావా నువ్వు సువార్తకి? ఇత్తనవా? సువార్థం వస్తే సువార్థమనే కూర్చోబెడతాను నువ్వు. నీతో పాటు ఆమెను కూడా పాలిభాగస్తురాలు చేసేస్తున్నావు. వీధుల్లోకి పోనేయట్లేదు, సువార్తని సాక్ష్యాన్ని పోనేయట్లేదు. నమ్మండి, యేసు క్రీస్తు ప్రభుల వారు నువ్వెందుకు నమ్మినవు అని ఎవరన్నా అడిగితే, నా పాపములను క్షమించే దేవుడు ఆయనే. నా పాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు కూడా ఆయన ఒక్కడే. మూడవ మాట చెప్పినే ప్రార్థన చేస్తా. యేసు క్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మావని నిన్నెవరన్నా అడిగితే నువ్వు చెప్పాల్సిన మాట, పరలోకం వెళ్ళాలంటే మార్గం ఆయన ఒక్కడే. చూడండి, యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వడును నాకు తెలియకుండా దొంగతనం కానీ ఇంకోతనం కానీ ఏ మార్గంలోంచి కూడా ఎవ్వడు ఎటు నుంచి నా తండ్రి దగ్గరకు రాలేడు, చేరలేడు. ఇప్పుడు ఎవరి ద్వారా పోగలం మనం మార్గానికి? పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తాం? చెప్పాలి. ఎవరి ద్వారా వెళ్తాం? నేనే మార్గం, ఆయన ఒక్కడే మార్గం. ఖమ్మం పోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయా లేవా? ఎటు నుంచి అయినా పోవచ్చు. 4-5 దిక్కులు ఉన్నాయి దానికి. ఎటు నుంచి దొరపడినా ఖమ్మం పోవచ్చు. మీరు అనొచ్చు పొలాల్లో పడిపోతాం ఏమైద్దని. పోవచ్చు, ఏమైద్ది? పొలాల్లో పడిపోవచ్చు, ఏట్లో పడిపోవచ్చు. కొత్తగా బ్రిడ్జీలు వేస్తున్నారు, బ్రిడ్జిలో పడిపోవచ్చు, ఎటన్నా పోవచ్చు. ఖమ్మం పోవటానికి నువ్వు ఎటన్నా పోవచ్చు ఏమోలే, కానీ పరలోకం పోవాలంటే ఒక్క మార్గమే. ఆ మార్గమే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఇక ఆయన దగ్గరకు పోతేనే నువ్వు అడగబోతావు. ఆయన దగ్గరికి చేరాలి నువ్వు. నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితం ఆయన యొద్దకు విశ్వాసంగా మారాలి, నమ్మకంగా సంపాదించుకోవాలి. ఆయన ద్వారానే రాజ్యానికి వారసుడు అవుతాడు ఎవడైనా కానీ. వేరే దారి ఏదీ లేదు. భూమి మీద ఒక ప్రాంతానికి పోవటానికి ఎన్నన్నా మార్గాలు ఉండొచ్చేమో కానీ, ఎన్ని మార్గాలు ఉంటాయినా నువ్వు విజయవాడ పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, ఖమ్మం పోవచ్చు, కోదాడ పోవచ్చేమో కానీ నిత్య రాజ్యము పోవాలంటే ఇప్పుడు యేసు ప్రభు చెబుతుండు, నేనే మార్గము. నా తండ్రి యొద్దకు రావాలంటే మొదటిగా నా దగ్గరికి రావాలా? నా ద్వారానే నా తండ్రి యొద్దకు చేరతాడు ఎవడైనా సరే. అందుకు నువ్వు యేసు ప్రభుని నమ్మావు,
మళ్ళా నీ సమస్యలు ఎక్కడ చెప్పమాకు దయచేసి. నీ రోగము, నీ నొప్పులు, నీ బాధలు, నీ ఇబ్బందులు ఈ కాదు నువ్వు చెప్పాల్సింది. నిన్నెవరైనా యేసు ప్రభుని ఎందుకు నమ్మేవారంటే ఈ 3 విషయాలు చెప్పు. 1, నా పాపములను క్షమించే దేవుడు ఆయన. 2, నా పాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు ఆయన. 3, అసలు మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే నేను మోక్షానికి చేరగలుగుతాను. ఈ 3 ఆన్సర్లు చెప్పు చాలు. ఎందుకంటే ఆ రోజు మంచి తెలివి కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, సమయం తెలిసినోడు, జ్ఞానము కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన మాట, సద్బోధకుడా నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏమి చేయాలి అంటే వాడికి తెలుసు, నా ధనము నన్ను పరలోకం తీసుకెళ్ళదని, నా తెలివితేటలు నన్ను పరలోకం తీసుకెళ్ళవని, నా బుద్ధి నన్ను పరలోకం తీసుకెళ్ళదని, నా ఆస్తిపాస్తులేవి పరలోకుంది ఎవరి ద్వారా వెళ్ళగలుగుతానంటే ఇదిగో ఈ మార్గములో ఈ రోజు వస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారానే నేను రాజ్యానికి వారసుడవుతాను. నువ్వు యేసు ప్రభు ద్వారానే రాజ్యానికి వారసుడు అవుతావు. అవ్వాలంటే ఏం చేయాలా? ఫైనల్గా యోహాను సువార్త 6:54 చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవానికి వారసుడు. ఏం కావాలంట? రాజ్యానికి వారసుడు కావాలంటే రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. బాప్తిస్మం ఇంకా పొందని స్థితులలో ఉన్నవారు బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు పొందిన మనమందరం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించాలి. ఒక్క నెల కూడా దాన్ని పెండింగ్ వేయకూడదు. తప్పది, పాపమైంది. నీ బలహీనతలను, నీ శరీర క్రియలను ఆధారం చేసుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని దోషివేయకూడదు. నీలో లోపముందని తెలిస్తే, నీలో పాపముందని తెలిస్తే ఇదిగో దావీదు భక్తుడిలాగా ప్రార్థన చేయి. నా పాపము ఘోరమైంది ప్రభువా, నువ్వు నన్ను క్షమించు. దాంతో నేను బాధపడుతున్నా, వేదన చెందుతున్నా, నీ నామమును బట్టి నా పాపాన్ని నువ్వు క్షమించు అని ప్రభువుని అడుగు. అంతేగాని పాప పరిహార్థ బలిగా ప్రాణమర్పించిన యేసయ్య శరీరం, రక్తాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధి నుంచి వెళ్ళకూడదు. నీలో లోపముంది, శాపముంది, పాపముందని నీకు తెలిస్తే పశ్చాత్తాపడి ఎంత టైం అయినా తీసుకో. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అనుభవంతో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకో. అందుకు యేసయ్య నీకు రక్షణ ఇచ్చిండు. కనుక నువ్వు నమ్మాల్సింది, నా పాపములను క్షమించిన దేవుడు, నా పాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు, అసలు రాజ్యానికి వారసుడిగా చేసే దేవుడు ఆయనే గనక నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆ కృపలో నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. ప్రతివారు మోకరించి చక్కగా దావీదు భక్తుడు అంటున్నాడు, నా పాపములను క్షమించు ప్రభువా, నా పాపములను క్షమించు తండ్రి. నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్మావని నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన మాట, నా యేసయ్య నా పాపములను క్షమించే దేవుడు. ఆ రోజు విస్తారమైన పాపములో ఉన్న స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె విస్తారమైన పాపములు క్షమించాడు దేవుడు. నలుగురు విశ్వాసమును బట్టి ఒక వ్యక్తి పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు,
ఇదిగా నీ పాపములు క్షమించబడ్డాయి. భూమి మీద మనిషి కుమారుడికే తప్ప మరెవరికి అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు. ఆ అధికారము కలిగిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. ప్రార్థన చేస్తావా? పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుతావా? అయ్యా, నా పాపములను మీరు క్షమించండి ప్రభు. భయంకరమైన పాపపు స్థితులలో నేను పడిపోతున్నానేమో. భూతమాటల చేత, సరశుక్తుల చేత నా కళ్ళ ద్వారా నేనేమన్నా అపవిత్రపరుచుకుంటున్నానేమో. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేయి.